Okay, so let me add the people. నిన్న అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ చెప్పేటప్పుడు మనకి కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి బికాజ్ ఆఫ్ చిన్న మిస్టేక్స్ చేస్తాం మనం క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాం. ఎర్రర్స్ అన్ని నోట్ చేసుకోవాలి. ఎర్రర్స్ అన్ని ఏది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన నోట్స్ ఏది నేను క్రియేట్ చేసింది చార్ట్లో లేదా? పంపించలేదు సార్, నేను పంపించలేదు సార్ చాట్లో మీరు రఫ్ నోట్స్. ఓకే, నా స్క్రీన్ విజిబుల్ ఇన్స్టా. Okay guys, so today topic is asset under construction. Okay, so asset under construction టాపిక్ అనేది ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో అసెట్ ఎప్పుడైనా సరే వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, ఫైనల్ అసెట్ కాదు, ఫుల్లీ అసెట్ కాదు అని అంటే 100% డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మరి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి మెటీరియల్ అని, లేబర్ అని, ఓవర్ హెడ్స్ అని, అదర్ ఎక్స్పెండిచర్స్ కూడా అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఎస్ఏపిలో ఏయూసి హెడ్ ద్వారా, ఏయూసి అనే హెడ్ ద్వారా ట్రాక్ చేస్తాం అన్నమాట. వన్స్ ఫైనల్ అసెట్ అయిన తర్వాత, అంటే ఎప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉండదు కదా, ఫైనల్ అసెట్ అయిన తర్వాత సో ఈ ఏఈసిలో ఎంతైతే నువ్వు సేవ్ చేస్తుందో అంటే ఏంటి, సో కొన్నవి ఏమైతే ఉన్నాయో ల్యాండ్, బిల్డింగ్ అవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ 5 lakhs అనుకో, ఇది ఇందులో నుంచి ఫైనల్ అసెట్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో ఏఈసి హెడ్ ద్వారా ఫస్ట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ట్రాక్ చేస్తావో దాన్నే మనం ఫైనల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేయాలి. దాన్నే మనం సెటిల్మెంట్ అంటాం. ఈ సెటిల్మెంట్ అనేది ఇంటర్నల్ ఆర్డర్స్ ద్వారా, జనరల్గా డబ్ల్యూబిఎస్ ద్వారా కూడా జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే ఇంటర్నల్ ఆర్డర్స్ ద్వారా కానీ లేదా డబ్ల్యూబిఎస్ ద్వారా కానీ ఈ సెటిల్మెంట్ అనేది జరుగుతుందండి. ప్రస్తుతానికైతే మనం ఇంటర్నల్ ఆర్డర్స్ క్రియేట్ చేయలేదు, డబ్ల్యూబిఎస్ క్రియేట్ చేయలేదు. సో కాబట్టి వితౌట్ ఇంటర్నల్ ఆర్డర్ డబ్ల్యూబిఎస్ కూడా అసెట్ మనం సెటిల్ చేయొచ్చు అన్నమాట. సో బేసిక్గా స్టెప్స్ ఏంటి, కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ఏయూసి అనే హెడ్ని సో AS01లోకి వెళ్ళి క్రియేట్ చేయాలి. తర్వాత సో దీంతో మనం ఎక్స్పెండిచర్ ట్రాక్ చేస్తాం. సో ఈ ఎక్స్పెండిచర్ ట్రాక్ చేసిన తర్వాత అసెట్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి చూస్తాం. తర్వాత మనం ఫైనల్ అసెట్ని ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత కాస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం, తర్వాత సెటిల్మెంట్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఏయూసి కాస్ట్ 0 అవ్వాలి, ఫైనల్ అసెట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇది కాన్సెప్ట్. ఓకే,
సో ఫైనల్గా అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ వాల్యూ 0 అవ్వాలి. ఏదైతే అసెట్ క్రియేట్ చేస్తావో అది ఫైనల్ అసెట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఇదే మనకి కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వర్క్. వీటిలో పెట్టండి మరి రాజేష్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూలో చెప్పాలి. దీనికి సంబంధించి అసోసియేట్ కాన్ఫిగరేషన్స్ ఫస్ట్లో మనం చేసినవి కూడా. సో డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే దానికి సెటిల్మెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం, కంపెనీ కోడ్కి అసైన్ చేయడం, సో అవి కూడా మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో. సో ఫస్ట్ మీరు క్రియేట్ చేయాల్సింది ఏంటంటే AS01లోకి వెళ్ళి అసెట్ని క్రియేట్ చేయండి. సో మనం అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సో V6000లో చేస్తున్నాం. అసెట్ క్లాస్ వచ్చేటప్పుడు ఇది. సో ఇక్కడ AUC అంటే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అండర్స్కోర్ బిల్డింగ్ అని చెప్పి ఇస్తున్నాం. అండర్ స్టేజ్లో ఉంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఓకే, సో ఇది క్యాపిటలైజేషన్ డేట్ ఈరోజు, క్యాపిటలైజేషన్ డేట్ కూడా ఈరోజు. డిప్రిసియేషన్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్కి 000 ఉంటుంది. ఎందుకంటే సో అసలు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయం అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నది. సేవ్ చేస్తే మనకి AUC ద్వారా మనకి అసెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ సో ఫస్ట్ అసెట్ని క్రియేట్ చేస్తాం. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి అంటే సో ఈ AUC హెడ్ ద్వారా ఎక్స్పెండిచర్ ఏమైతే ఉంటాయో అవి క్యాష్ పర్చేస్ కింద తీసుకొని, ఓకే, సో బిల్డింగ్ మెటీరియల్ మిషనరీ ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేస్తాం అన్నమాట. బిల్డింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా క్యాష్ పర్చేసెస్ కింద ఈ T కోడ్ ద్వారా ట్రాక్ చేస్తాం. ABZON. ఇది చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ SAPలో బుక్ చేయాలంటే OP57కి వెళ్ళి సో మీ యూజర్ ఐడికి సో మీది అసైన్ చేసుకోవాలి కంపెనీకి కావాలని. ఇది లేకపోతే మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే అడ్రస్ వస్తుంది. సో ఇప్పుడు మనకి చేయాల్సిన పని ఏంటి అంటే ABZON అనే T కోడ్ ద్వారా మనం చేయాల్సి. నిన్న అన్ని అడ్రస్ వచ్చినాయి. ఓకే, అడ్రస్ అన్ని నోట్ చేస్తూ పెట్టుకోవాలి. సో ఇదా కాదా అసెట్ ఇదే. ఓకే, సో దీనికి సంబంధించి అకౌంటింగ్ ప్రిన్సిపల్, డిప్రిసియేషన్, ఓకే, సో అలాగే డాక్యుమెంట్ డేటు, అసెట్ వాల్యూ, సో అమౌంట్. సో మొత్తం మీద సో ఈ అసెట్ ద్వారా నేను అంటే ఎక్స్పెండిచర్ అయిన ఖర్చు. ఓకే, సో ఇది బిల్డింగ్ సంబంధించిన ఖర్చు, బిల్డింగ్ మెటీరియల్ అయిన ఖర్చు. సో ఈ బిల్డింగ్ అయిన ఖర్చు అనమాట. ఒక 20 లక్షలు అయింది. ఓకే, సో మిషనరీ అయిన ఖర్చు ఒక 10 లక్షలు అయింది, ఒక 10 లక్షలు. సో అలా మనం ట్రాక్ చేస్తాం. తర్వాత అడిషనల్ డీటెయిల్స్లోకి వెళ్ళి సో డాక్యుమెంట్ టైప్ ఆఫ్సెట్టింగ్ ఎంట్రీ అకౌంట్స్ ఇవ్వాలి మనం. ఓకే, సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత సో సిమ్యులేట్ చేయండి. సో సిమ్యులేట్ చేస్తే ఇక్కడ ఎర్రర్ ఏదో చూపిస్తుంది. క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్ టైప్ ఏ ఎంట్రీ రిక్వైర్డ్ ఉంది ఫీల్డ్ రిఫరెన్స్ అని అంటుంది. సో ఫీల్డ్ రిఫరెన్స్ ఫీల్డ్లో డాక్యుమెంట్ ఏ అనేది ఇంపార్టెంట్ ఉంది. ఓకే, సో వెళ్ళి ఇప్పుడు సిమ్యులేట్ చేసి సో స్టిల్ ఎర్రర్ చూపిస్తుంది. డాక్యుమెంట్ ఏ ఎంట్రీ రిక్వైర్డ్ ఉంది ఫీల్డ్ రిఫరెన్స్ అడగలేదు ఎర్రర్. ఓకే, అక్కడ ఫీల్డ్ రిఫరెన్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ఇక్కడ ఎక్కడన్నా ఉందా? డాక్యుమెంట్ టైప్ ఓకే, సో రెఫరెన్స్ ఫీల్డ్ మ్యాండేటరీగా పెట్టినట్టున్నారు బ్యాక్ ఎండ్లో, అందుకే అడిగింది. సో జస్ట్ సేవ్ చేయండి, రెఫరెన్స్ ఫీల్డ్ సేవ్ చేయండి. ఓకే, సో మనం చేస్తుంది ఏంటంటే ఇది బుక్ చేసాం. ఓకే, సో బిల్డింగ్ అనే మెసేజ్ బుక్ చేసాం. తర్వాత మిషనరీ అంటే ఎక్విప్మెంట్.
సో మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ కూడా రిఫరెన్స్లో ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, అదే అని కాదు, జస్ట్ ఏదైనా ఇవ్వచ్చు. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ మనం ట్రాన్సాక్షన్ బుక్ చేస్తాం. బుక్ ఇన్ఫర్మేషన్. సో ఇదంతా అమౌంట్ 10 లక్షలు. సో ఇదంతా ఏయూసి హెడ్ ద్వారా ట్రాక్ చేస్తుంది. దీనికైనా ఖర్చులు. సో మిషనరీ ఎక్విప్మెంట్, సో ఎనీథింగ్ ఇవ్వచ్చు ఇక్కడ. రిఫరెన్స్ నంబర్, సో సిమిలర్ పోస్ట్. ఓకే, తర్వాత సో మనం లేబర్ చార్జెస్. సో ఇవన్నీ క్యాష్ పర్చేస్ కింద లెక్క అనమాట. ఈ టీ కోడ్ యూస్ చేస్తున్నాం, ABZON. సో ఆఫ్ సెట్టింగ్ ఎంట్రీ అనేది క్రియేట్ చేయాలి మనం. సో ఇదంతా లేబర్ చార్జెస్ 1,00,000. లేబర్ చార్జెస్ అడిషనల్ డీటెయిల్స్ ఆల్రెడీ తీసాను. సో సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, తర్వాత సో మనం సమ్ ఎక్స్ట్రా చార్జెస్ ఏం అవసరం లేదు, తీసేయండి. ఈ 3 పోస్ట్ చేస్తాం మనం. సో ఈ 3 పోస్ట్ చేసిన తర్వాత మీరు అసెట్ సంబంధించిన వాల్యూ చూడాలండి. AW01 చూడాలి. AW01 అండి. సో ఇది మంది. సో పోస్టల్ వాల్యూస్లోకి వెళ్ళి చూస్తే ఇంత అమౌంట్ పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ పర్చేస్ చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్నాం. ఓకేనా? సో అసెట్ పర్చేస్ చేసినవన్నీ కూడా అసెట్కి సంబంధించి చూపిస్తున్నాం. ఇది ఏయూసి, ఇది పోస్టల్ వాల్యూస్ అమౌంట్ ఇవ్వని చూపిస్తుంది. ఇక్కడ దాకా మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? ఓకే, సో అసెట్ని క్రియేట్ చేశారు, అసెట్తో పర్చేస్ చేశారు, క్యాష్ పర్చేస్ ట్రాక్ చేశారు ఎక్స్పెండిచర్. AW01లోకి వెళ్ళి చూసుకున్నాం. ఇప్పుడు ఇంకో ఫైనల్ అసెట్ క్రియేట్ చేయాలి, బిల్డింగ్ ఫైనల్ అసెట్. ఫైనల్ అసెట్లోకి వెళ్ళి క్రియేట్ చేయాలి. సో AS01లోకి వెళ్ళి బిల్డింగ్ అంటే V2000 అసెట్ క్లాస్ ఎంటర్ కొట్టి బిల్డింగ్ అండర్స్కోర్ AUC2 ఫైనల్ అసెట్. క్రియేషన్కి ఆల్రెడీ ఉంది, స్ట్రైట్లో సేవ్ చేయాలి. సో ఇక్కడ సో బిజినెస్ ఏరియా మ్యాండేటరీ అడుగుతున్నారు. బిజినెస్ ఏరియా ఇచ్చేసి సేవ్. ఓకే, సో సో ఈ అసెట్ కూడా ఫైనల్ అసెట్ క్రియేట్ అయింది. సో ఈ ఏయూసి హెడ్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది ఫైనల్ అసెట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. దాన్ని సెటిల్మెంట్ అంటారు. సో ఏయూసిలో ఉన్న అమౌంట్ ఎంత? AW01 అని. సో ఇది 6,003 అంటారు. సో ఏయూసిలో ఉన్న అమౌంట్ ఇది. ఈ అమౌంట్ అనేది నల్లిఫై అయిపోయి సో ఫైనల్ అసెట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఫైనల్ అసెట్ అంటే ఇది, ఫైనల్ అసెట్ ఇస్ 2004, దీనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. 2004 ఫైనల్ అసెట్, ఇంకా అసెట్ ఏమి లేవు. ఓకే, దీని వాల్యూ 0, కానీ 6,003కి దీనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలి.
డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఏయూసీ టు ఫైనల్ అసెట్. సో ఇది పీ కోడ్ వచ్చేటప్పటికి ఏఐ ఏబిలోకి వెళ్ళి చేస్తుంది. ఏఐ ఏబిలోకి వెళ్ళి సో ఫైనల్ అంటే నీ ఎసెట్కి సంబంధించిన సో ఏదైతే ఉందో అంటే ఏయూసీ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు ట్రాక్ చేసావు, దీంట్లో ఎక్స్పెండిచర్ ట్రాక్ చేసావు. సో ఇది తీసుకొని మీరు చేయండి. ఇది తీసుకొని చేసినప్పుడు మీకు అడ్రస్ వస్తాయి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రూల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. కాస్ట్ ఈస్ నాట్ యాక్టివ్, కాస్ట్ అకౌంటింగ్ ఈస్ నాట్ యాక్టివ్ అంటారు. చూడండి ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ అనేది నాట్ యాక్టివ్ అంటుంది. ఓకే, సో ఏంటిది? నో కంట్రోలింగ్ ఏరియా అసైన్మెంట్ బైపాస్ డిఫైన్ టు కంపెనీ కోడ్. మనం సిఓకి సంబంధించి మనం ఇప్పటి వరకు ఏం కాన్ఫిగరేషన్స్ చేయలేదు. ఓకే, సిఓకి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అనేది చేయలేం. సో ఈ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సిఓకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ సిస్టమ్ అడుగుతుంది. ఓకే, కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసి కంపెనీ కోడ్కి అసైన్ చేయాలంట. ఓకే, సో లైక్ మనకి ఎస్ఏపి ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఎలా ఉందో సిఓలో మనకి కంట్రోలింగ్ ఏరియా అలాగా. సో మనకి ఆర్గనైజ్ స్ట్రక్చర్లో ఫస్ట్ సో క్లయింట్, తర్వాత ఆపరేటింగ్ కన్సర్న్, తర్వాత కంట్రోలింగ్ ఏరియా. కంట్రోలింగ్ ఏరియా అనేది కంపెనీ కోడ్ కంటే పెద్దది, సిఓలో మెయిన్ అనమాట. అన్ని కంట్రోలింగ్ ఏరియా ద్వారానే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కంపెనీ కోడ్ ద్వారా ఎఫ్ఐలు ఎలా జరుగుతుంది, సిఓలో అట్లాగా. సో కాబట్టి ఇక్కడ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అనేది సిఓతో ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే, సెటిల్మెంట్ అనేది సిఓతో ఇంక్లూడ్ అయింది, కాస్ట్ కాబట్టి, కాస్ట్ సెటిల్మెంట్ కాబట్టి. అందుకే ఇది సో కంపల్సరీగా ఏమంటుంది, కంట్రోలింగ్ ఏరియాని డిఫైన్ చేసి కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి అని చెప్పి క్లియర్ కట్గా చెప్తుంది. సో అంటే ఈ ఎర్రర్ వచ్చింది మనకి, కాస్ట్ అకౌంటింగ్ అనేది నాట్ యాక్టివేట్. సో దీన్ని యాక్టివేట్ చేద్దాం. కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేయాలంటే ఓకేకేపీలోకి వెళ్తాం మనం. సో ఓకేకేపీలో కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళి కంట్రోలింగ్ ఏరియా విఐ చెట్టు అని చెప్పి తీసుకుంటాం. కంట్రోలింగ్ ఏరియా కంపెనీ కోడ్ రెండు సేమ్ అన్నట్టు. సో ఇక్కడ సేమ్ అన్నట్టు తీసుకుంటాం. సో వేరువేరుగా క్రియేట్ చేసుకోవచ్చు, సేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో విఐ చెట్టు అని తీసుకొని ఓకే చేయగానే డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా యాజ్ సేమ్ యాజ్ కంపెనీ కోడ్. ఓకే, అలాగే ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాలో కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని డిఫైన్ చేయాలన్నమాట. ఓకే, సో కంట్రోలింగ్ ఏరియా ఈ స్టాండర్డ్ హైరార్కీ. ఓకే, రికన్సిలేషన్ మనకి ఇక్కడ లెజర్స్ ఏమీ లేదు. ఇది అయిపోయిన తర్వాత మీరు సో ఇక్కడ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. వన్ కంట్రోలింగ్ ఏరియా కెన్ బి అసైన్డ్ టు మల్టిపుల్ కంపెనీ కోడ్స్. మన కంపెనీ కోడ్ కూడా విఐ అవుతుంది. సేవ్ చేయండి, సేవ్ చేయాలి. ఎన్ని అడుగుతుంది ప్రాజెక్టులు, బడ్జెట్లు ఎన్ని అడగదు. ఓకే, సో కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసి కంపెనీ కోడ్కి అసైన్ చేసేయాలి. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. కాస్ట్ అకౌంటింగ్ ఇప్పుడు యాక్టివేట్ అయినట్టు లెక్క అనమాట. అర్థమైందా? సో కాస్ట్ అకౌంటింగ్ అనేది యాక్టివేట్ అయ్యేటువంటి అర్థం ఏంటి, కంట్రోలింగ్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేయకపోవడం మూలంగా మనకి సో ఈ ఎర్రర్ వచ్చింది. సెటిల్మెంట్ అనేది పాసిబిలిటీ కాదు కాబట్టి సెటిల్మెంట్ పాసిబిలిటీ అవ్వాలి అంటే కంట్రోలింగ్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేసుకోవాలి. ఇలా ఒక కంట్రోలింగ్ ఏరియాకి మల్టిపుల్ కంపెనీ కోడ్స్ని అసైన్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని యాక్టివేట్ కాంపోనెంట్స్. సో న్యూ ఎంట్రీస్లోకి వెళ్తే మనకి ఇప్పుడు ఫిజికల్ ఇయర్ మనం ఉన్నది 2024. ఓకే, సో ఫిజికల్ ఇయర్ నెలతే మారిపోయింది. 2023 2024 అయిపోయింది. సో ఇక్కడ కొన్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో రేపు పొద్దున కంట్రోలింగ్ ఏరియాలో ఏమేమి యాక్టివేట్ చేసుకోవచ్చు, కాస్ట్ సెంటర్స్, ఆర్డర్ మేనేజ్మెంట్, కమిట్మెంట్ మేనేజ్మెంట్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, ప్రాజెక్ట్స్, సేల్స్ ఆర్డర్స్, కాస్ట్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఆర్డర్స్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి యాక్టివేషన్స్ ఏముంటాయి కంట్రోలింగ్ ఏరియాలో, యాక్టివేషన్ ఏమి చేసుకోవచ్చు అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఉంది. ఓకే, సో ఒక కంపెనీ కోడ్కి ఎన్ని అసైన్ చేయొచ్చు, కంట్రోలింగ్ ఏరియాకి ఎన్ని కంపెనీ కోడ్స్ అసైన్ చేయొచ్చు, ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట.
సో ఈ సిఓకి సంబంధించిన ఎర్రర్స్ ఇది చేసిన తర్వాత కూడా ఇంకా వస్తూనే ఉంటాయి. ఓకే, సో అది ఏంటో మనం చూసుకోవాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి ఓకే, సో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొడతాను. సో ఎంటర్ కొట్టినప్పుడు సో మనకి సో ఇక్కడ సో కాస్ట్ సెంటర్ ద్వారా సెటిల్మెంట్ చేస్తున్నావా, అసెట్ ద్వారా సెటిల్మెంట్ అంటే నేను చెప్పాను కదా, సెటిల్మెంట్ అనేది కాస్ట్ సెంటర్ ద్వారా కానీ డబ్ల్యూబీఎస్ కానీ ఆర్డర్స్ కానీ ద్వారా చేస్తాం. మనం ఇవేమీ క్రియేట్ చేయలేదు కాబట్టి మనం అసెట్ ద్వారా సెటిల్మెంట్ చేస్తాం. సో రిసీవర్ సెటిల్మెంట్ అంటే నువ్వు సెటిల్మెంట్ రిసీవర్ ఎవరు, సో దేని నుంచి అమౌంట్ దేనికి ట్రాన్స్ఫర్ చేస్తావు, రిసీవర్ ఎవరు. సో రిసీవర్ ఇస్ 2003. సో రిసీవర్ ఇస్ 2004 అసెట్. సో ఈ అసెట్ అనేది మనకి రిసీవర్, దీనికి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎంత పర్సెంట్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, ఈ కాస్ట్ని దీంట్లో నుంచి ఎంత పర్సెంట్ దీనికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు. ఓకే, సో ఇవన్నీ ఇవ్వాలి, ఇంకా ఏం అవసరం లేదు. ఓకే, ఈ సెటిల్మెంట్ రూల్ని క్రియేట్ చేయకపోతే మనకి సెటిల్మెంట్ అవ్వదు అనమాట. ఓకే, సో బ్యాక్ వచ్చేస్తే మనకి సో ఎంటర్ ద నంబర్ రేంజ్ 1. ఓకే, సో బ్యాక్ వచ్చేసి మనకి సో ఇక్కడ ఇలా కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సెటిల్మెంట్ సేవ్ అని చెప్పి చేస్తున్నాం. డిస్ట్రిబ్యూషన్ రూల్ అనేది క్రియేట్ అయింది. ఈ డిస్ట్రిబ్యూషన్ రూల్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయన్నా చెక్ చేసుకోవాలి, రెడ్ కలర్లో ఉండకూడదు, గ్రీన్ కలర్. సో ఇది కూడా అయిపోయింది మనకి. ఇంకా ఫైనల్ ఒక్కటి మిగిలింది, ఇది ఒకటి చేస్తే మనకి ఏయూసీ బ్యాలెన్స్ 0 అయిపోతుంది అండ్ ఫైనల్గా అమౌంట్ అనేది దీంట్లోకి ట్రాన్స్ఫర్. సో దాంట్లో కూడా మనకి ఎర్రర్స్ వస్తాయి. సెటిల్మెంట్ చేయడానికి టీ కోడ్ వచ్చేటప్పటికి AIBU అనే టీ కోడ్ని యూజ్ చేస్తాం. సెటిల్మెంట్ చేయడానికి మనం యూజ్ చేసే టీ కోడ్ అంటే AIBU. సో AIBUలోకి వెళ్ళాలి. AIBUలోకి వెళ్ళి ఈ అసెట్ అక్విజిషన్ వాల్యూ ఇది. ఓకే, సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ చేస్తున్నాం. మనం టెస్ట్ మోడ్లో చేస్తే ఎర్రర్స్ ఏమన్నా ఉంటాయేమో తెలుసుకోవాలి. ఆ తర్వాత మనకి ఎర్రర్స్ ఏమీ లేదు అనుకుంటే టెస్ట్ రన్ తీసేసి చేస్తాం అన్నమాట. సో ఇక్కడ సో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ టీ కోడ్ AIBU, డిస్ట్రిబ్యూషన్ రూల్ టీ కోడ్, సెటిల్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు AIAB అన్నమాట. ఈ 2 టీ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎర్రర్స్ ఏమన్నా ఉంటే మనకి ముందే ఫైనలైజ్ అవుతాయి. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఏ ఎంట్రీ రిక్వైర్డ్. సో టెక్స్ట్ ఫీల్డ్ హెడర్ టెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డాక్యుమెంట్ టైప్ ఏ. ఓకే, అండ్ ఎంట్రీ రిక్వైర్డ్ ఫీల్డ్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. సో ఈ హెడర్ టెక్స్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో డాక్యుమెంట్ టైప్ ఏ ఫీల్డ్ రిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్ అంట. ఓకే, సో ఇవి కూడా ఇచ్చేస్తాం. ఓకే, సో ఇక్కడ సో కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి మనకి. ఓకే, చాలా ఎర్రర్స్ వచ్చినాయి, ఒకటి కాదు. ఒకటి వర్షన్ సంబంధించిన ఎర్రర్. సో వర్షన్ అనేది CO ఏరియా VAZ నాట్ అసైన్ టు ఎనీ లెజర్. వర్షన్ సంబంధించిన ఎర్రర్ వచ్చింది. CO ఏరియా నాట్ అసైన్ టు ఎనీ లెజర్, ఇదొక ఎర్రర్. ఓకే, మాస్ డేటా ప్రాజెక్ట్ చానే నాట్ ఎట్ కంప్లీటెడ్, పోస్టింగ్ నాట్ అలౌడ్. సో ఇదొక ఎర్రర్. ఓకే, సో ఇవన్నీ ప్రాజెక్ట్ అడుగుతుంది మరి, కొత్తగా ఎప్పుడు లేదు. సో ఇదొకటి, మొత్తం కలిపి 2-3 ఎర్రర్స్ వచ్చినాయి. ఈ 3 ఎర్రర్స్ మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో ఈ 3 ఎర్రర్స్ ఈరోజు సాల్వ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో బెటర్ ట్రై చేసి చేద్దాం మరి. సో ఇవన్నీ కూడా కొత్తగా రావటమే. సో వర్షన్ 0 CO ఏరియా, వర్షన్ ఫర్ 0 అంటే వర్షన్స్ అనేది క్రియేట్ చేయలేదంట VAZ CO ఏరియాకి. సో ఎనీ లెడ్జర్కి అసైన్ చేయలేదంట. ఇది వర్షన్స్ డిఫైన్ చేయాలంటే SAPలో మనకి దీంట్లోకి వెళ్తాం. కంట్రోలింగ్ సంబంధించింది అనమాట, జనరల్ కంట్రోలింగ్. డబుల్ క్లిక్ చేస్తే మనకి డిఫైన్ లెడ్జర్ ఫర్ CO వర్షన్, సగం సొల్యూషన్ ఇక్కడే ఉంటుంది. ఓకే, సో 0 వర్షన్ అంటే కంట్రోలింగ్ ఏరియాకి లెడ్జర్ని డిఫైన్ చేయాలి, దట్స్ ఇట్.
సో ఒకదాన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని కంట్రోలింగ్ ఏరియా అంటే ఏంటంటే మంది VIZ. ఓకే, సో VIZ తీసుకొని సో ఎంటర్ కొడతాను. సో ఎంటర్ కొట్టిన తర్వాత సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే ఐ థింక్ వన్ ఇష్యూ రిసాల్వ్ అయింది. ఓకే, ఇది ఒకటి సాల్వ్ చేస్తాం అనుకుంటున్నాం, మరి చూద్దాం. ఓకే, సో ఆఖరికి ఇష్యూ కూడా సాల్వ్ అయిపోయి బిల్డింగ్ టు ఫైనల్ అసెట్ అని చెప్పి వచ్చింది. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఎర్ర ఏమైనా ఉందేమో. ఒకటి సాల్వ్ అయింది. ఓకే, ఇంకోటి ఒకటి ఉంది. సో మాస్టర్ డేటా ప్రాజెక్ట్ ఏదో క్రియేట్ చేశాం కదా ఇందాక, అది పోస్టింగ్ నాట్ అలౌడ్ అని చెప్పి వచ్చింది. ఇదేందో చూద్దాం. సో మాస్టర్ data project channel not yet completed, posting not allowed. So you are trying to perform the company code ledger deposit master data project that not yet finished. Master project was created by the system due to format change in the controlling area master data. The existing project AZ docker must be updated. ఇదేంటో చూద్దాం. ఇవన్నీ టెక్నికల్గా ఇది మనం చేయము ఈ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. Assign controlling area errors warning status initial refresh errors execute run all activities to the project back activity being created. సో ఇవన్నీ మనకు సంబంధం లేదు. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఇవన్నీ మనం క్రియేట్ చేయము, మరి ఎందుకు వస్తుందో మన సిస్టంలో తెలుసు. యూజింగ్ జనరల్ ఎంట్రీస్ ప్రాజెక్ట్ ఐడి లెడ్జర్ కరెన్సీ అప్డేటెడ్ కరెన్సీ అమౌంట్ ఫీల్డ్ అప్డేట్. ఓకే, ఒకసారి మళ్ళీ వెళ్ళి చూద్దాము ఏమైనా సాల్వ్ అయిందేమో. ఓకే, మళ్ళీ వస్తే మళ్ళీ చూద్దాం. ఫైనల్గా ఎంట్రీ ఇది పడాలి. ఓకే, ఇది అసెట్ సెటిల్మెంట్ అంటే ఏంటి? సో ఇందులోకి బ్యాలెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇంత అమౌంట్ టెస్ట్ మోడ్లోనే ఉన్నాం మనం. ఓకే, సో ఎర్రర్ అయితే రిసాల్వ్ అయిపోయింది. టెస్ట్ మోడ్ తీసి ఫైనల్ రన్ చేద్దాం. టెస్ట్ మోడ్ తీసేసి ఫైనల్ రన్ చేద్దాం. సో డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ అంట. సో ఇదొక ఎర్రర్ మళ్ళా. డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఫర్ సెటిల్మెంట్ డాక్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఎర్రర్స్ అన్నమాట. సో దీనికి నంబర్ రేంజ్ని క్రియేట్ చేయమని చెప్పి వచ్చింది. సెటిల్మెంట్ సంబంధించి సిఓకి ఇది లింకేజ్ ఇవన్నీ కూడా. సో దీని నెంబర్ రేంజ్ని క్రియేట్ చేద్దాం. నెంబర్ రేంజ్ ఫర్ సెటిల్మెంట్ డాక్యుమెంట్స్. సగం సొల్యూషన్ నీకు ఎక్కడే దొరుకుతుంది. ఒకసారి చూడాలి. ఓకే, దీంట్లో మన కంపెనీ మన సిఓ ఏరియా ఏముందో చెక్ చేసుకోవాలి. సిఓ ఏరియా వచ్చేటప్పటికి VIZ. దీనికి నంబర్ రేంజ్ అసైన్ చేయాలి. దీనికి నంబర్ రేంజ్ అసైన్ చేయాలి. ఎడిట్ మోడ్లో లేదు, డిస్ప్లే మోడ్లో ఉంది. ఓకే, సో చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఎంటర్ కొట్టి VIZ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నంబర్ రేంజ్ని క్రియేట్ చేయాలి మనం. కంట్రోలింగ్ ఏరియా. ఓకే, నంబర్ రేంజ్ వచ్చేటప్పటికి 1000 నుంచి 2000 వరకు ఇస్తున్నాము. ఇక్కడ ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు, లేని నెంబరు ఇది ఆల్రెడీ ఉందండి. 98 ఇస్తున్న నెంబర్ నుంచి ఇది చేసిన తర్వాత ఓవర్లాప్ అవుతుందండి. ఇది ఆల్రెడీ సిస్టంలో ఉన్నాయి నెంబర్స్. సో లేని ఇవ్వాలి అంటే ఒక పని చేద్దాం. సో ఇంటర్వెల్స్లోకి వెళ్ళి 3 ఇంటర్వెల్స్ తీసుకుందాం.
ఇవన్నీ లేనివే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ సో ఇందులో లేనివి తీసుకోవాలన్నమాట. సో 99 ఆల్రెడీ ఉంది, నంబర్ రేంజ్ ఇందులో లేనివి తీసుకోవాలి. ఓకే, సో అప్పుడు ఇది మనకి వర్కౌట్ అవుతుంది. ఇందులో లేని నంబర్ రేంజ్ తీసుకోవాలి. ఓకే, కంట్రోల్ VIZ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసి సో గ్రూప్లో CO నంబర్ రేంజ్ ఫర్ VIZ. సో మనం ఇంటర్వల్స్లోకి వెళ్ళి లేనిది కావాలంటే ఇక్కడ తెలిసి 3 ఇంటర్వల్స్, ఇదొకటి లేనివి అన్నీ కూడా, లేకపోతే ఈ నెంబర్ కూడా తీసుకోవచ్చు. సేవ్ తర్వాత అసైన్మెంట్ చేయాలి. సో అసైన్మెంట్ గ్రూప్ సెటిల్మెంట్ గ్రూప్ 99 ఒక పని చేద్దాం. సో దీన్ని 99కి అసైన్ చేయాలి. నంబర్ రేంజ్ అసైన్ చేయడం ఏదైనా అసైన్ చేయొచ్చు మీరు. ఓకే, ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం మనం. సో ఫైనల్గా సెటిల్మెంట్ PIBUలోకి వెళ్ళి చేయాలి. ఓకే, టెస్ట్ మోడ్ తీసేసి ఫైల్ ఏంటి. సో ఆల్రెడీ క్లోజ్ చేయండి. ఇవన్నీ ఆల్రెడీ ఓపెన్ చేసింది. ఓకే, ఇవన్నీ క్లోజ్ చేయండి, ఆల్రెడీ ఓపెన్ చేసి. సో ఎర్రర్స్ వస్తున్నాయి, ఎర్రర్స్తో పాటు చేసినందుకే మన వాల్యూ ఉంటుంది. ఊరికే ఎర్రర్ లేకుండా ఎంట్రీలు పోస్ట్ చేసుకుంటే మనకి వాల్యూ ఉండదు, జాబులు చేయలేం. ఎర్రర్ వస్తే అది ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ లింకేజ్లు ఉన్నాయి, ఎలా వెళ్తున్నారు అనే అనాలిసిస్ మీకు రావాలి. అర్థమైందా? సో ఎర్రర్ లేకుండా నువ్వు ఇది ట్రాన్సాక్షన్ బుక్ చేస్తే గొప్ప కాదు, వేస్ట్ అన్నమాట. ఎందుకంటే అది యూజర్ యాక్టివిటీ. ఓకే, ఎర్రర్స్ వస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఇక్కడ పోస్ట్ అయిపోయింది. ఓకే, సెటిల్మెంట్ అయిపోయింది మనకి. సో మనకి సెటిల్మెంట్ అయిపోయినట్టు చూపిస్తుంది. మరొకసారి చూద్దాం. AW01లోకి వెళ్ళి 2004 చూసుకుంటే పోస్టల్ వాల్యూస్ ఇందాక 0 ఉన్నది, ఇప్పుడు దీంట్లోకి 0 పోయింది. సో మరి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్లో మనకి ఉన్న ఏదైతే ఉందో, సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న దానికి వాల్యూ ఏమైనా ఉందేమో చూద్దాం ఒకసారి. ట్రాన్స్ఫర్ అయిందో లేదా అవ్వలేదు. సో పోస్టెడ్ వాల్యూస్ అంటే AUC అనేది 0 అయ్యింది, ఫైనల్ అసెట్కి ట్రాన్స్ఫర్ అయింది. దట్స్ ఇట్. ఓకేనా, ఇది కాన్సెప్ట్. సో దీన్ని మీకు చార్ట్లో పెడుతున్నాను. నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకే, ఎత్తకండి, గూగుల్లో ఎత్తి రిసాల్వ్ చేయండి. నిన్నటి వీడియో చూడండి, ఈరోజు వీడియో చూడండి. ఎర్రర్స్ ఎన్ని సాల్వ్ చేస్తాను, దగ్గర దగ్గర 5-6 ఎర్రర్స్ వచ్చింది. ఆ ఎర్రర్స్ సాల్వ్ చేయగలిగితే మీకు సరిపోతుంది. ఓకే, సో ఎర్రర్స్ మీరు సాల్వ్ చేయడానికే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఎంట్రీలు పోస్ట్ చేయడానికి కాదు. ఇవి యూజర్లు జస్ట్ ఇలా ఎగ్జిక్యూట్ చేసి పోస్ట్ చేసుకుంటారు. కానీ చేసేటప్పుడు ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి, ఎంత కష్టపడ్డాం, సో అది ఇంపార్టెంట్. ఓకే, అవి నేర్చుకోండి. ఓకే, సో ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అవన్నీ ఊరికే అయిపోతాయి. కాబట్టి ఎర్రర్స్ వచ్చిందంటే ఇంట్రెస్ట్గా తీసుకొని చేయాలి. ఓకేనా, సో ఇంట్రెస్ట్ తీసుకొని చేయాలి. ఎర్రర్స్ వచ్చినాయని చాలా మంది పారిపోతున్నారు.
ఓకే, సో ఎర్రర్ వచ్చింది అంటే ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి అనేది అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో 2 ఎర్రర్స్ వచ్చినాయి నోట్ చేసుకొని పెట్టుకొని స్క్రీన్ షాట్ పెట్టి ఆన్సర్ అని పెట్టుకోవాలి, సొల్యూషన్ పెట్టుకోవాలి. రేపు పొద్దున ఇంటర్వ్యూస్కి ఉపయోగపడతాయి అన్ని కూడా. ఎత్తడంత కన్స్ట్రక్షన్ ఏం ఎర్రర్స్ వచ్చింది సెటిల్మెంట్ చేసుకోవాలి. సో అలాంటివన్నీ కూడా మీరు పెట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాసు. సో టుమారో మనకి ఇంకో క్లాస్ చెప్తాను. థ్యాంక్ యూ.